హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఓకే, అయితే మీషో నుంచి నేను కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా, నేను వేసుకున్న డ్రెస్ ఒకటి, అందులో కలర్ బాగుంది, కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. అయితే వీటితో పాటు ఇంకో 2 డ్రెస్సెస్ బుక్ చేశాను, అలాగే ఒక ఫేషియల్ కిట్ అయితే బుక్ చేశాను. అదైతే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. నేను అన్ని చూపిస్తాను మీకు. దానికంటే ముందు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి. కాకపోతే డైరెక్ట్గా కూర్చుని వీడియో చేసే టైం అయితే నాకు ఉండట్లేదు. అందుకనే బయటికి వెళ్తూ మీకు ఈ ఊరు చూపించినట్టు ఉంటుంది, మా అందమైన సిటీ విశాఖపట్నం చూపించినట్టు ఉంటుంది. కొన్ని మాటలు అయితే మీతో షేర్ చేయాలని చెప్పి వీడియో చేస్తున్నాను. ఏంటి టాపిక్ అంటే, ఇప్పుడు తెల్లారు లెగిస్తే మనం రాశి ఫలాలు అవన్నీ చూసుకుంటాం కదండి. నేనైతే చూస్తాను, ఏ రోజు ఎలా ఉందో చూసుకుంటాను. కానీ ఆ రోజు బాగుంటేనే మనసుకు తీసుకుంటాను అనమాట. ఆ రోజు బాగోలేదనుకోండి, వాళ్ళ ముఖంలే అనుకుంటాను, ఇలాగే అనుకుంటానండి. అలా అనుకోకపోతే మనం ముందుకెళ్ళాం. ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, యూట్యూబ్లో కూడా ఇంతకుముందు రాశి ఫలాలు చూడాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ జ్యోతిష్యాలు ఎవరైతే చెప్తున్నారో, ఎగ్జాంపుల్ నాది తులారాశి అండి. తులారాశి మామూలుగానే కొన్నాళ్ళ నుంచి కొంచెం టైం బాగోక కొంచెం చికాకుగా ఉంటుంది. అంటే బిజినెస్ పెట్టిన దగ్గర నుంచి, బిజినెస్ పెట్టగానే మనకు లాభాలు అయితే వచ్చేవి కదా, కొంచెం కొన్నాళ్ళు ఎదురు చూడాల్సి ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానల్ తెరిస్తే ఏమవుతుందంటే, తులారాశి వాళ్ళకి మే నెల వచ్చేసింది, ఇక నక్కతోక తొక్కినట్లే అని పెడతారు. ఏప్రిల్ వచ్చింది, నక్కతోక తొక్కినట్లే. మార్చ్ వచ్చింది, నక్కతోక తొక్కినట్లే. ప్రతి నెల చూస్తున్నారండి, కానీ తొక్కట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈరోజు ఈ గంట క్రితం ఒక వీడియో పెట్టి, జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే, గంట క్రితం ఒక వీడియో పెట్టి చాలా బాగుంటుంది, అఖండ రాజయోగం అని పెడుతున్నారు. మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత చూస్తే ఏదో పంచగ్రహ కూటమని, లేకపోతే అర్ధాష్టమ శని, లేదంటే పంచమ శని వెళ్ళిపోయాడు బాగుంటుందని కాసేపు, వెళ్ళిపోయిన శని తిరిగి వస్తున్నాడని కాసేపు, ఇలా నానా రకాల టార్చర్ అనమాట. యూట్యూబ్లో ఈ జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళందరికీ ఎలా అయిపోయిందంటేనండి, రోజు ఒక టాపిక్ అనేది కావాలి వాళ్ళకి. రోజు ఒక టాపిక్ అనేది కావాలి. అది ఎలాంటి టాపిక్ కావాలి అంటే, అయితే జనాలు సంతోషపడిపోయేటట్టు ఒక థంబ్నెయిల్ పెడితే ఓపెన్ చేసి చూస్తారు, లేదా భయపెట్టేటట్టు ఒక థంబ్నెయిల్ పెడితే అది ఇంకా గట్టిగా వెళ్తుంది. ఎప్పుడైనా సరే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా, జనాల్లోకి త్వరగా వెళ్ళేదంటే నెగిటివే వెళ్తుంది. సో అంతేగాని జనాల ఎమోషన్స్ తోటి వీళ్ళకి అనవసరం అనమాట. వాళ్ళకి డబ్బు సంపాదన అనేది ఇంపార్టెంట్. ఓకే, యూట్యూబ్లో వీడియో పెట్టే ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు నేనైనా సరే, నేను ఇన్ని వీడియోస్ పెడుతున్నాను అంటే దాని మీద ఏదో ఇన్కమ్ వస్తుందని పెడుతున్నాను. టైం వేస్ట్ చేసుకుని ఎవరు కూడా ఏ పని చేయరండి. ఈ రోజుల్లో అంత ఖాళీగా ఎవరు ఉండట్లేదు. ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, ఇలాంటివి విని సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చెప్పే ప్రతిదీ కూడా మనసుకి తీసుకోకుండా, మీరు ఎగ్జాంపుల్ ఒక్కటే ఆలోచించుకోండి. మొన్న ఎలక్షన్ రిజల్ట్ ఏమైందో ఒకసారి ఆలోచించండి. యూట్యూబ్లో చెప్పిన ప్రతి జ్యోతిష్యుడు, ఇప్పుడు ఆ వేణుస్వామి అన్న ఆయన అయితే మరీ టూ మచ్ అనమాట. ఆ జ్యోతిష్యాల సంగతి పక్కన పెడితే అండి, ఆయన ఒక వీడియో చూశాను. ఏంటి అంటే, ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని కానీ మీరు చేసుకుంటే మీ జీవితంలో పైకి ఎదగలేరు. ఆ నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు మన ఇంట్లో పిల్లలు అవ్వచ్చు, మనమే అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు. అసలు ఎంత తప్పండి అలా మాట్లాడడం అనేది. ఒక నక్షత్రంలో పుట్టడం వల్ల జీవితంలో పైకి రాకుండా ఉండిపోతారా? ఆయన ఏదైతే జ్యేష్ఠ నక్షత్రం చెప్పాడు, జ్యేష్ఠ నక్షత్రం అని చెప్పాడు, ఆ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నా కళ్ళెదుగు నేను చాలా మందిని చూశాను, ఎంతో హ్యాపీగా ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని భర్తతోటి చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా కూడా ఎటువంటి బాధ లేదనమాట. ఇలాగా కొంపలు తీసేవాళ్ళండి, నిజంగా అనకూడదు కానీ ఎందుకు అంత హై పిచ్ లేపుతున్నారో తెలియదు, లాగి తన్నాలన్నమాట. ఒక్కసారి తంతే వాళ్ళకి బుద్ధి అయినా వచ్చి ఇంట్లో మూసుకొని కూర్చుంటారనమాట. అది ఒక్కొక్క టైము ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందండి. ఒక్కోసారి చాలా హార్డ్ టైం నడుస్తుంది అనమాట. ఎలా అంటే, చిన్నప్పటి నుంచి జీవితంలో చూడని రోజులు నేను కూడా ఫేస్ చేశాను. లాస్ట్ 1.5 year 2 years నుంచి ఫేస్ చేశానండి. చాలా కష్టంగా గడిచిందనమాట. నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను మీతోటి. బట్ ఆ టైంలో మనం ఎలా అనిపిస్తుంది అంటే, ఎందుకు వచ్చింది ఇలాంటి జీవితం, ఏదైనా చేసేసుకుని అయిపోద్ది, కానీ అయిపోదండి, అక్కడితో అయిపోదు. మనల్ని నమ్ముకుని మన వెనకాల ఉన్న వాళ్ళు చాలామందే ఉంటారు. సమస్యని తట్టుకొని నిలబడాలి. ఒక రోజు వచ్చినోడికి ఆ సమస్య అనేది తీరిపోతుంది, ఖచ్చితంగా తీరుతుంది. అలా కాకుండా ప్రాణాలు తీసుకోవడాలు అవన్నీ చేస్తే ఇంకా అక్కడితో ఆ సమస్య అయితే అలాగే ఉండదు, మన ప్రాణమే పోతుంది అంతే. అంతకుమించి వచ్చేది అంటే పొందేది కూడా ఏమీ లేదు లాభం. సో ధైర్యంగా నిలబడి
ఆ టైంని ఏదో ఒకలాగా మేనేజ్ చేసుకుని ముందుకు నడవండి. ఒక టైం వచ్చేటప్పటికి అన్నీ సెట్ అవుతాయి, అంతా బాగుంటుంది. తులారాశి అనే కాదు, ఏ రాశి వాళ్ళకైనా నేను చెప్తున్నాను. చాలామంది మాకు బాగాలేదండి, మాకు బాగాలేదు, నేను చూస్తాను, చాలా కమెంట్స్ చూస్తాను అనమాట. బాగాలేదు ఏం చేస్తాం, మనం అలా కమెంట్స్ పెడితే ఆ కమెంట్స్ చూసిన వాళ్ళు ఏమొచ్చి తీర్చరు, ఈ జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళేమొచ్చి తీర్చరు. మన సమస్యని నలుగురితో షేర్ చేసామనుకోండి, వాళ్ళు తీర్చరు. ఏ రోజు లేట్ అయినా కూడా మన సమస్య మనమే తీర్చుకోవాలండి. అనుభవంతో చెప్తున్నాను, మనమే తీర్చుకోవాలి. కష్టపడి నిలబడండి అంతే. ఒక రోజు అయితే బాగుంటుంది మీకోసం. ఓకే, సో ఈ టాపిక్ అయిపోయింది కదా. ఇప్పుడు డ్రెస్సెస్ చూసేయండి, నేను కోడ్స్ అవి ఇస్తాను, మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, సో చూడండి, ఇది ఫస్ట్ డ్రెస్. ఇది ఓన్లీ 502 రూపీస్ అనమాట. డ్రెస్ కోడ్ అయితే నేను ఇచ్చాను. నెక్కి వచ్చింది కంప్లీట్గా ఎంబ్రాయిడరీ అండి. అలాగే రిమైనింగ్ డ్రెస్ మీద ఏదైతే మీకు గోల్డ్ బుటీస్లా కనిపిస్తున్నాయో అది ప్రింట్ అనమాట. కాలర్ నెక్ వచ్చింది. కాలర్ దగ్గర ఓపెన్ ఉంది, అయినా సరే అది వేసుకుంటే మీకు క్లోజ్డ్గానే ఉంటుంది అనమాట. ఓపెన్గా అయితే ఏమి కనిపించదు, చాలా నీట్గా ఉంది. లోపల లైనింగ్ అయితే లేదు, బట్ క్లాత్ మందంగానే ఉంది. వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ బ్లెండ్ అండి. ఓకే, బాటమ్ కూడా ఇంచుమించుగా అదే ఫ్యాబ్రిక్ వచ్చింది. దుప్పట్టా మాత్రం షిఫాన్ వచ్చింది. దుప్పట్టా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ డ్రెస్ చూపిస్తున్నాను చూడండి. దీని రేట్ వచ్చి మీకు 594 రూపీస్ పడిందండి. అంటే ఫ్రీ షిప్పింగ్, షిప్పింగ్ ఛార్జ్ ఏమి ఉండదు, మీషోలో తెలుసు కదా. విత్ షిప్పింగ్ 594 రూపీస్ పడింది. డ్రెస్ కోడ్ అయితే అది. ఈ డ్రెస్ కూడా బాగుందండి. బట్ ఇందాకడ చూపించిన డ్రెస్ వేసుకుంటే కొంచెం పర్సనాలిటీ, కొంచెం స్లిమ్గా అనిపిస్తుంది. ఈ డ్రెస్ వేసుకుంటే కొంచెం లావుగా కనిపించినట్టు అనిపించింది అనమాట. బట్ మెటీరియల్ అయితే సేమ్. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు. డ్రెస్ అయితే బాగుంది, క్లాత్ క్వాలిటీ బాగుంది. ఇది కూడా కాటన్ బ్లెండేనండి. ఓకే, టాప్ బాటమ్. దుపట్టా కూడా దీనికి ఎలా వచ్చిందంటే అది కూడా కొంచెం కాటన్ దుపట్టా లాగే వచ్చింది, బట్ ట్రెడిషనల్గా బాగుందండి ఈ డ్రెస్ కూడా. చూడండి, ఓకే అండి. నెక్స్ట్ డ్రెస్ చూపిస్తున్నాను చూడండి. దాని ప్రైస్ అలాగే దాని కోడ్ ఇక్కడ ఇచ్చాను కదా, చూసుకోండి. ఇది కూడా ఏంటంటే కంప్లీట్ బ్లాక్ డ్రెస్, కాటన్ బ్లెండేనండి మెటీరియల్. ఓకే, బాగానే ఉంది. టాప్, ప్యాంటు, దుప్పట్టా ఇలా వచ్చినాయి. యాక్చువల్లీ టాప్కి, హ్యాండ్స్కి అలాగే ప్యాంట్కి కింద ఏంటంటే సిల్వర్ లేస్ వేశారు. నాకు ఏమనిపించింది అంటే చున్నీ గోల్డ్ వచ్చినప్పుడు అవి కూడా గోల్డ్ వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్గా డ్రెస్ అయితే బాగానే ఉంది. అంత పర్టికులర్గా ఎవరు చూడరు. మనకి అలా కావాలి అంటే చూసుకుని మీరు తెప్పించుకోండి అది. సో ఈ డ్రెస్సెస్ సంగతి అయితే ఇదండి. దీంతోపాటు ఒక ఫేషియల్ బుక్ చేశాను అన్నాను కదా. ఫేషియల్ అయితే చూడాలి మీరు అందరూ. చాలా లోయెస్ట్ ప్రైస్ అండి. అంత లోయెస్ట్ ప్రైస్లో అసలు వచ్చేవి ఎలా వస్తాయో చూద్దాం అనుకున్నాను అనమాట. ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను కదా, అసలు ఏం వచ్చినాయో చూడండి. దాని సంగతి ఏంటో నేను చెప్తాను మీకు. లోపల ఇలా 5 బాక్సెస్ వచ్చాయండి. 5 బాక్సెస్ కూడా బయటికి తీసి ఒక 2 బాక్సెస్లో ఏమన్నా చూపిస్తాను. రిమైనింగ్ అన్ని బాక్సెస్లో కూడా అలాగే ఉంటాయి అనమాట. ఫస్ట్ వైన్ ఫేషియల్ కిట్, నెక్స్ట్ గోల్డ్ కేసర్ ఫేషియల్ కిట్, నెక్స్ట్ డైమండ్ రేడియన్స్ ఫేషియల్ కిట్, నెక్స్ట్ పప్పాయ ఫేషియల్ కిట్, నెక్స్ట్ స్కిన్ వైట్నింగ్ ఫేషియల్ కిట్. సో ఈ 5 కిట్స్ కూడా ఇందులో వచ్చినాయి కదా. ఒకటి ఓపెన్ చేసి ఒక కిట్లో ఏముందో చూద్దాం. నార్మల్గా మనం ఫేషియల్ చేసుకోవాలంటే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసి చూపించాను. ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకుంటాం, తర్వాత స్క్రబ్తో స్క్రబ్బింగ్ చేసుకుంటాము, నెక్స్ట్ జెల్ తోటి మసాజ్ చేసుకోవాలి, నెక్స్ట్ క్రీమ్ తోటి మసాజ్ చేసుకోవాలి, తర్వాత మాస్క్ వేసుకోవాలి, లాస్ట్లో సిరమ్ అనేది అప్లై చేసుకోవాలి. సో 6 ప్యాకెట్స్ అంటే కంప్లీట్ ఫేషియల్ కిట్ అనమాట ఇది. సో రిమైనింగ్ ఉన్న ఫేషియల్ కిట్స్లో కూడా ఇలాగే 6 ప్యాకెట్స్ వస్తాయండి. మామూలుగా ఫేషియల్ చేయించుకోవాలంటే 500 తీసుకుంటారు పార్లర్స్లో. సో 5 ఫేషియల్ కిట్స్ అంటే మనం 5 టైమ్స్ నెలలో ఒకసారి లేదా 15 రోజులకు ఒక ఫేషియల్ చేసుకున్నా కూడా మీరు 5 టైమ్స్ ఫేషియల్ చేసుకున్నప్పుడు ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. కానీ ఈ కిట్ ప్రైస్ చెప్పనా నేను, ఓన్లీ 262 రూపీస్ అండి.
262 అయితే ఎందుకు ఆర్డర్ పెట్టానంటే న్యూట్రిగ్లో ప్రోడక్ట్ అయితే బాగుంటుంది. ఇంతకుముందు కూడా నేను వైన్ ఫేషియల్ చేసుకొని చూపించాను కదా. సో దీని కోడ్, దీని ప్రైస్ అయితే చెప్పేశాను కదా. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆర్డర్ చేసుకోండి. ఏమైనా సరే మీరు వేసుకోవాలనుకునేటప్పుడు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అందరి స్కిన్ టోన్ ఒకలా ఉండదు. టెస్ట్ చేసుకున్న తర్వాత ట్రై చేయండి. థ్యాంక్ యూ.